గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ట్యాంక్ బండ్లో వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల నిమజ్జనానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద 132 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనాల టైంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా ప్రత్యేకంగా విద్యుత్ శాఖతో సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు జరగబోయేటువంటి ఈ గణేష్ నిమజ్జనాలకి సంబంధించి మొత్తం ప్రక్రియను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాల్లో కూడా ఈ క్రేన్లను ఏర్పాటు చేశారు. భక్తులు వచ్చేటువంటి టైంలో భారీ గణనాథుల్ని తీసుకొస్తారు కాబట్టి ఆ టైంలో నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ క్రేన్ల సహాయంతోనే అటు నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది గణనాథులు ఎక్కువగా ఉన్నట్లు అటు అధికారులు భావించి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ గ్రౌండ్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. అటు పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ గణనాథులు వచ్చేటువంటి టైంలో ట్యాంక్ బండ్ పరిసర చుట్టు ప్రాంతాలంతా కూడా పూర్తిగా అటు భక్తుల కోలాహలంతోనూ మరోవైపు వాహనాలతో రద్దీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పాటు కొన్ని రూట్స్ని కూడా ఇప్పటికే డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి చెత్తనంతా ఒకవైపు తొలగిస్తూ మరోవైపు గణనాథుల్ని వేసిన తర్వాత ఎక్కడికక్కడ క్లీన్ అయ్యే విధంగా ఉండేటట్టు కూడా ఒకవైపు ఆ గణనాథుని వేసేటువంటి టైంలో ఆ గణనాథునికి ఉన్నటువంటి పూలు కావచ్చు, అదేవిధంగా 9 రోజుల పాటు పెట్టినటువంటి నైవేద్యాన్ని అవన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి వాటన్నిటిని ఎక్కడికక్కడ క్లియర్ చేసేందుకు కూడా క్రేన్లని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంట్లో పూజించుకున్నటువంటి చిన్న చిన్న గణనాథుల్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి నిమజ్జనాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈసారి నిమజ్జన టైంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ముందస్తుగానే గజ ఈతగాళ్ళని కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ నిమజ్జనాల టైంలో చుట్టూ భక్తులు గణనాథుల్ని చూడడానికి ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, అదేవిధంగా ఈ లోపలికి వెళ్లకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళు గణనాథుల్ని తీసుకొని నిమజ్జనం చేయడానికి కూడా ఒక టీంని అటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 9 రోజుల పాటు మహాగణనాథుడు పూజను అందుకొని నిమజ్జనానికి వచ్చేటువంటి టైంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అయితే ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవాలి. ఒకవైపు లైట్స్, మరోవైపు జీహెచ్ఎంసీ శానిటేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ 24/7 అందుబాటులో ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది గణనాథుడు 11 రోజుల పాటు పూజించబడి ఆ తర్వాత నిమజ్జనానికి వస్తాడు. ఈసారి 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గణనాథుల నిమజ్జనాలు కంప్లీట్ అయ్యేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, హుస్సేన్ సాగర్. For more videos like this, subscribe Big TV channel.